ఈ రోజు ఉదయాన్నే 4ంటికి అయితే నిద్ర లేచాము. ఆ టైంలో లేచి కూరగాయలు కానీ ఫ్రూట్స్ కానీ అమ్ముకుంటున్నాం అనుకుంటున్నారా ఏంటి? అంత అదృష్టం ఇంకా రాలేదులేండి. ఊరు నుండి మా అక్క మా బావ అయితే మామిడికాయలు అయితే పంపించారు. ఉలవపాడు మామిడికాయలు. వాటిని అయితే బస్ స్టాండ్ కి వెళ్లి తీసుకురావాలి. ఎలాగో మార్కెట్ దగ్గరికి వెళ్తున్నాం కదా అని ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చేసారు. అలానే ఆకుకూరలు కూడా. సమ్మర్ కదా, ఫుడ్ ఉన్నా లేకపోయినా కానీ ఫ్రూట్స్ వాటర్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మా వారికి అరిటాకులో భోజనం చేయడం అంటే చాలా ఇష్టం. అందుకే అరిటాకులు అయితే తీసుకొచ్చుకున్నారు. అండ్ మీకు తెలిసిందే కదా, హెల్త్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము. అందుకే ఆకుకూరలు తెచ్చేసుకున్నాము. నెక్స్ట్ అరటి పండు, నిగనిగలాడుతున్న పప్పాయ, 2 కర్బూజాలు. ఈ సమ్మర్ కి కర్బూజాలు చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారు కదా. 50 రూపీస్ కి ఇంత పెద్ద సైజు 2 ఇచ్చారు. ఊరు నుండి వచ్చింది పచ్చి మామిడికాయలు, పండింది పండినట్టు తినే విధంగా తీసుకొచ్చారు. సమ్మర్ లో ఒక్క రోజు ఒక్క పూట కూడా మామిడికాయ లేకుండా ఉండలేరు. అందుకే ఈ గ్యాప్ లోనే మామిడికాయలు కూడా సపరేట్ గా కొన్నారు. 30 కాయల వరకు అయితే పంపించారు. ఒక్కొక్క కాయ వెయిట్ కేజీ వరకు ఉంటుంది. లావుగా ఉన్నాయి. ఉలవపాడు నుండి గుంటూరు తెచ్చుకోవాలంటే నార్మల్ విషయం కాదు కదా. అందుకే వీలైనంత వరకే పంపిస్తుంటారు. అప్పటికప్పుడే పచ్చి మామిడికాయ ఒకటి కట్ చేసుకొని తిన్నాము. భలే ఉంది. ఉలవపాడు మ్యాంగోస్ అయితే రుచే అద్భుతం కదా. అలానే ములక్కాయలు కట్ చేసి మరి పంపించింది. ఊర్లో దొరికే పంట అమృతమే కదా. అక్క చెల్లెళ్ళు చిన్నప్పుడు ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా కానీ ఒక ఫ్యామిలీస్ దగ్గరకంటూ వెళ్లిన తర్వాత, బాధ్యతలు ఏర్పడిన తర్వాత ఒకరికి ఒకరు తోడుంటారు కదా. ఒకే ఇంట్లో పుట్టిన 2 ఆడపిల్లల గురించి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.